మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫ్ఫా రాకేష్ మాస్టర్. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న దేవరా మూవీ రానే వచ్చింది. అయితే మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మన దగ్గర ఇప్పుడు దేవరా డైరెక్టర్ కొరటాల ఉన్నాడు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో కొరటాల. హలో మాస్టర్. ఏంటి శివ, మూవీని ఎట్లా చేసావు? నేనేం చేశాను? సినిమా చాలా బాగా తీశాను. నా దగ్గర అంటే అన్నావు ఈ మొక్క, ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర అంటే నిన్ను కుమ్మి అవతల పడేస్తారు. అంటే ఇది పార్ట్ 1 కదా, దానివల్ల పూర్తిగా మూవీ అర్థం కాదు. పార్ట్ 2 చూస్తేనే అర్థం అవుతుంది. అసలు సినిమాలో స్టోరీయే లేదు. ఆచార్యలో పాత కట్టమన్నావు, ఇక్కడేమో సముద్ర మట్టం చేసావని చూసిన ఆడియన్స్ జుట్టు పీక్కుంటున్నారు. పోలవరం డ్యామ్ అంటే అది ఆ ఎర్ర సముద్రం, అది ఆ సినిమాలో మేము చాలా కష్టపడి అదంతా క్రియేట్ చేశాం. సినిమా అంతా ఎర్ర సముద్రమే కనబడుతుంది కదా, టైటిల్ కూడా ఎర్ర సముద్రం అని పెట్టకపోయావా అని ఫ్యాన్స్ నీ పైన రెచ్చిపోతున్నారు కొరటాల. అదేం లేదు, అటవీ ప్రాంతంలో కూడా తీసాం. ఆ స్టోరీకి మేము అనుకున్న ఏరియాని సెలెక్ట్ చేసుకుని మేము చేయాల్సి వచ్చింది. అసలు అడవిని కనీసం ఒక 100 సార్లు చూపించావంట. సినిమాలో ఏమీ లేదు, ఎన్టీఆర్ని అద్భుతంగా చూపించాల్సిన సమయంలో నీకున్న పైత్యంతో ఆచార్య పోయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఆచార్య 2 లాగా చేశావని నిన్ను నానా తిట్లు తిట్టుకుంటున్నారు తంజావూర్. లేదు, ఆచార్యకి దీనికి సంబంధమే లేదు. ఇది పూర్తిగా డిఫరెంట్ స్టోరీ. జాన్వీ కపూర్ అలాగే అసలు హీరోయిన్ రోల్ ఏమైనా ఉందా? ఆ అమ్మాయిని ఎందుకు పెట్టారు? బైరా అనే పదాన్ని కనీసం 100 సార్లు వాడావు. భయంకరమైన సాగతెత్త తీసావు. ఆ బీజిఎం ఏంటి? వేసినవే మళ్ళీ వేసి తిప్పేసి చిరాకు తప్పించావు. అన్ని అద్భుతంగా ఉన్నాయి. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ నా మాటలు కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న మాటలు. ఫస్ట్ హాఫ్ ఏదో ఒక మాదిరిగా బానే లాక్కొచ్చావు అనుకున్న టైంలో సెకండ్ హాఫ్ లో పూర్తిగా మట్టానికి తోసేసి ఆ క్లైమాక్స్ ఎవరైనా ఇష్టపడతారా? RRR తో ఒక రేంజ్ లో ఉన్న ఎన్టీఆర్ ని నీ పిచ్చి పైత్యంతో సముద్ర మట్టానికి పడేసావు కదా కాకినాడ. ఇదంతా కావాలని చేస్తున్న టాక్ లాగా అనిపిస్తుంది. తారక్ అంటే గిట్టని వాళ్ళు ఇవన్నీ సృష్టిస్తున్నారేమో అనిపిస్తుంది. తారక్ అద్భుతంగా నటిస్తాడు. ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల నటుడు, అత్యద్భుతమైనటువంటి డాన్సర్, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ కేవలం నీ వల్ల సినిమాని పోగొట్టావు. సినిమా మెల్లగా పుంజుకుంటుంది. పార్ట్ 2లో నా సత్తా చూపిస్తాను. సత్తానా బియ్యం బస్తానా? ముందు నీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ పిచ్చి పిచ్చి కథలో అనవసర సెట్టింగులు, ఓవర్ గ్రాఫిక్స్ పక్కన పెట్టి ఆడియన్స్ పల్స్ ఏంటో తెలుసుకో. ఇంకా ఎంతమంది హీరో ఫ్యాన్స్ తో ఆడుకుంటావు? మార్పు చెంది ఒక సగటు ప్రేక్షకుడుగా ఆలోచించి సినిమా తీ. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ పొగరే తగ్గించుకో. దయచేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కనిపించకు. నువ్వంటే పిచ్చ కోపంలో ఉన్నారు. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపో. సినిమా ఎలా చేయాలో తెలుసుకుని అప్పుడు వచ్చి సినిమా చేయి. చెప్పినంత వరకు చాలు, వెళ్ళు. చూశారుగా, ఇదే వాళ్ళ షో. మరో ఎపిసోడ్ లో మరో పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.